హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నకుట్టి వెరైటీస్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో హెల్దీ అయిన రాగి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. గీ కొంచెం వేడెక్కాక 50 గ్రామ్స్ వరకు జీడిపప్పును తీసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు లైట్గా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి రాగి లడ్డూల కోసం మెయిన్గా కావాల్సింది రాగి పిండి. నేను 1 కిలో రాగి పిండి తీసుకున్నాను. కిలో రాగి పిండికి 600 గ్రామ్స్ వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు పంచదారతో కావాలన్నా సరే సేమ్ క్వాంటిటీలో చేసుకోవచ్చు, కానీ బెల్లంతో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మనం తీసుకున్న పిండి మొత్తాన్ని యాడ్ చేసి 10 నిమిషాల వరకు ఫ్లేమ్ని లోలో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. కింద మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత పిండి మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం తీసుకున్న బెల్లాన్ని కూడా వేసుకోండి. బెల్లం మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగి పాకం రావడానికి 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి. ఈ లడ్డూలకి బాగా ముద్దరి పాకం అవసరం లేదు, లేత తీగ పాకం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకుంటే తీగలా వస్తే సరిపోతుంది. మీకు వీడియోలో క్లారిటీగా కనిపించడం లేదు. మనం గులాబ్ జాములు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలా అయితే పాకాన్ని పట్టుకుంటామో ఆ విధంగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకొని కలుపుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పిండిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుతూ పిండి మొత్తాన్ని వేసుకోవాలి. పిండి మొత్తాన్ని వేసుకున్నాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే లడ్డూలు టేస్ట్ చాలా బాగుంటాయి, తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటాయి. ఇలా నెయ్యి మొత్తం వేసుకున్నాక పిండి మొత్తాన్ని గరిటెతో ఈ విధంగా కలుపుకోండి. బాగా పాకం అంతా పిండికి పట్టేలా ఈ విధంగా కలుపుకున్నాక వేడిగా ఉండేటప్పుడే లడ్డూలు చుట్టుకుంటే విరిగిపోకుండా మంచిగా వస్తాయి. కొంచెం చల్లబడిన తర్వాత చుట్టుకుంటే లడ్డూలు విరిగిపోతాయి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక పిండి మొత్తాన్ని ఒకసారి చేతితో కలిపి ఈ విధంగా లడ్డూల్ని చుట్టుకోండి. మీకు చెయ్యికి నెయ్యి రాసుకొని కూడా లడ్డూల్ని చుట్టుకోవచ్చు. చూసారుగా, చాలా సింపుల్గా లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి పిండి లడ్డూల రూపంలోనే కాకుండా మీరు రాగి సంగటి కానీ రాగి మాల్ట్ కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకొని రోజుకి తినేలా ట్రై చేయండి. ఈ రెసిపీ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్లో పిన్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.